ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు వారి యొక్క ఆలోచన మేరకు పార్లమెంట్ సభ్యుని అనేటువంటి నా ఇంటిపైన సోలార్ ప్యానెల్ను ఈరోజు ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియతమ ప్రధాని యొక్క ఆలోచన అందరికీ తెలిసిందే. నిత్యము ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశ ప్రజలను కాపాడాలి, ఈ దేశ ప్రజల సంక్షేమం గురించి నిరంతరం తాపత్రయపడేటువంటి ఒక మహానుభావుడు ప్రియతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ వర్గము ఆ వర్గము అని తేడా భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం మా యొక్క మూల సిద్ధాంతము అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక లక్ష్యమే ఆ సిద్ధాంతం అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా పేదల ప్రభుత్వంగా, పేదల సంక్షేమం యొక్క ప్రభుత్వంగా ఇలా ముందుకు వస్తా ఉన్నది. దానిలో భాగంగానే దేశంలో ఉన్నటువంటి దాదాపు 1 crore హౌజెస్, 1 కోటి ఇండ్లపైన సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఈ పథకం ద్వారా 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పడేయాలి. దీనికోసం దాదాపు 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క అసెంబ్లీ వారీగా చూస్తే 5,000 నుంచి 7,000 సోలార్ ప్యానెల్ ఏర్పడే లక్ష్యం తీసుకున్నారు. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీని ద్వారా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఫస్ట్ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవండి. నా లక్ష్యం నెరవేరాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే ముందుగా మీరు స్ఫూర్తిగా నిలవాలని చెప్పి వారికి పిలుపునిచ్చారు. వారి యొక్క పిలుపుని అందుకొని ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి పథకం. ఇది ఇవాళ దాదాపు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ వస్తుంది మనకు. దాంతోపాటు 30,000 నుంచి 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది మనకి దీని ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం విద్యుత్ మీద ఆధారపడి ఉండకుండా ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఇవాళ మనం నెలయోగా ఖర్చులు కూడా ఆదాయం అవుతాయి. ఇవాళ చూడండి, నాకు నెలకు 30,000-40,000 రూపాయల బిల్లు వస్తుండే. ఇవాళ దాదాపు నాకు తెలిసి 5,000-10,000 రూపాయల బిల్లు రాదు. 5,000-10,000 రూపాయల బిల్లు కూడా రాదు. కాబట్టి ఫస్ట్ చెప్పడానికి చాలా మంది ఏదో నరేంద్ర మోడీ గారి కోసం చేస్తున్నారు, ఇది మాకు అవసరమా అన్నటువంటి ఆలోచన ఉన్నారు. దాని తగ్గట్టు కూడా ప్రభుత్వాలు దీని మీద అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి. పాపం అధికారులు కష్టపడుతున్న గ్రౌండ్ లెవెల్. కానీ ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉండేది. నేను గతంలో దిశ మీటింగ్ లో కూడా అధికారులకు సూచన జారీ చేయడం జరిగింది. ఈసారి టార్గెట్ రీచ్ కావాలి. మనం టార్గెట్ రీచ్ కావాలి. ప్రభుత్వం లక్ష్యం అయితే ఇచ్చిందో 5,000 నుంచి 7,000 ప్రతి అసెంబ్లీ వారీగా ఆ టార్గెట్ రీచ్ కావాలని చెప్పి కూడా మనం గత దిశ సమావేశం కూడా మనం నిర్ణయించడం జరిగింది. ఇది 2024లో స్టార్ట్ చేసినాం. 2027 వరకు 1 కోటి ఇళ్లకు పైన కూడా మనం ఈ సోలార్ ప్యానెల్ మనం ఏర్పాటు చేయాలి. ఇది లక్ష్యం. ఇది ఇప్పటికే చాలా మంది కూడా దీని మీద అవగాహన అందరూ కూడా పెట్టుకుంటున్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాక దాని యొక్క లాభం ఏంది, ఏ విధంగా మనం లబ్ధి పొందుతున్న విషయం బయట వస్తుంది. మనం ఫస్ట్ సోలార్ పెట్టుకోగానే 2 లక్షల 3 లక్షల, ఇది 25 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. 25 ఇయర్స్ వరకు కూడా మనం దీని ద్వారా ఎంత లబ్ధి పొందుతాము, ఎంత ఆదాయాన్ని మనం పొందుతున్నాం, ఎంత ఆదాయాన్ని మనం ఖర్చు తగ్గించుకుంటున్నాం మనం అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేనే ఉదాహరణ. ఇవాళ నేను కూడా ఫస్ట్ దీని అవగాహన లేకుండా నాకు కూడా, దాని తర్వాత తెలుసుకున్న తర్వాత నేనే ముందుకు వచ్చి ఇవాళ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నా. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నా మైండ్లోకి వచ్చిన వెంటనే తెలుసుకున్నా, అరే ఇంత ఖర్చు తగ్గుతుంది నాకు అని చెప్పి నేను భావించే రోజు ముందుకు వచ్చి పెట్టుకున్నాను. నాకు సబ్సిడీ వస్తున్నది. కాబట్టి నేను మా కరీంనగర్ లో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి
వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు అందరు కూడా మీరు ముందు రండి. ముందుగా మీ ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మనం ఏర్పాటు చేసుకుంటే మనం 10 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సిగా కోరుతున్నాం. దాంతోపాటు పీఎం కుసుమ్ యోజన కూడా అగ్రికల్చర్ సంబంధించి డీజిల్ వేయడము, ఆ పెద్ద పెద్ద పంపు సెట్లు పెట్టుకోవడము, దీంతో పొల్యూషన్ రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ టెన్షన్ వాతావరణం అది. కరెంట్ వచ్చినప్పుడు పోయి ప్లగ్ పెట్టాలి, కరెంట్ రాగానే మళ్ళా పోయి తీసేయాలి. కాబట్టి ఏం టెన్షన్స్ ఉండకుండా ఇవాళ మీరు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే మీకు అదనంగా విద్యుత్ ఏదైతే వస్తుందో ఇవాళ 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నది. మీకు 300 యూనిట్లు వస్తానుకో 100 యూనిట్లు ఆల్రెడీ అమ్ముకోవచ్చు, మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. అంతే కదా సార్? ఇవాళ విద్యుత్ కొనుక్కునే స్థాయికి మనం రావద్దు, విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. ఇది మోడీ గారి యొక్క లక్ష్యం. విద్యుత్ కొనుక్కునే స్థాయి కాదు, విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. అదనంగా విద్యుత్ సప్లై వస్తే మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 63 ఎంత విద్యుత్ మనం ఎక్స్ట్రా మనం ఇచ్చేస్తున్నాం. 92 మెగావాట్ల విద్యుత్ మనం డిస్కౌంట్లకు అమ్ముతున్నాం. మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమ్ముతున్నాం, మనం కొనుక్కుంటలేము. కాబట్టి రైతు సమాజం అంతా కూడా ఆలోచించండి. మీరు విద్యుత్ కొనుక్కునే స్థాయి కాదు, మీరు విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. ఇప్పటికే వ్యవసాయం అంటేనే ఒక భారంగా భావిస్తున్నాం. మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అన్న పరిస్థితిలో ఉన్నాం. దీని తగ్గట్టు కరెంటు ఛార్జీలు ఇవన్నీ కూడా మనం భరించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలా మీరు ముందు రండి, ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం ఇచ్చిందో పీఎం కుసుమ్ యోజనలో మీరందరూ భాగస్వామ్యం కండి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మీరు విద్యుత్తును అమ్ముకునే స్థాయికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దీనిలోనే అనుమానాలుంటే సంబంధిత అధికారులను మీరు కలవండి. వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. మనందరం కూడా కరీంనగర్ పార్లమెంటు ఒక ఆదర్శవంతంగా మనం తీర్చిదిద్దడానికి, ఇలా స్ఫూర్తిగా ఉండడానికి మనందరం ముందు రావాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. 80% లోన్ ఇస్తుంది దీనికి. అన్న 5 లక్షలు పెట్టాలి, 3 లక్షలు పెట్టాలి, 2 లక్షలు పెట్టాలి, 50,000 పెట్టాలని కాదు. 80% లోన్ మీకు ఇస్తారు. దానిలో సబ్సిడీ మళ్ళా తక్కువ ఇంట్రెస్ట్. 80% లోను, తక్కువ ఇంట్రెస్ట్. కాబట్టి దాని షూరిటీ ఏంటంటే సోలార్ ప్యానెల్ షూరిటీ. మీ ఇంటిలో సోలార్ ప్యానెల్ కూడా అదే షూరిటీ. దానికి మళ్ళీ వేరే షూరిటీలు అవసరం లేదు. మీరు కుదబెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ షూరిటీ ఇవ్వాలి, మీ ల్యాండ్ కుదబెట్టాలి, దానికి ఏం లేదు. ఆ సోలార్ ప్యానెల్ షూరిటీ ఏం అవసరం లేదు. 80% లోను. ఇది మీకు ఏం బడ్డన్ ఉంటుంది, దీనికి ఏం బడ్డన్ ఉంటుంది, ఉల్టా మీకు ఆదాయం వస్తుంది దీని ద్వారా. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను.